హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిగ్రీ స్టడీస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్లో మనకైతే 4 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. రేంజ్లో కూడా ఏంటంటే ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ అయితే మనకు ఉన్నాయి. ఫస్ట్ అయితే రేంజ్లో మనం ఇండివిజువల్ సిరీస్ చూద్దాము. ఇండివిజువల్ సిరీస్ అయితే మనకు క్వశ్చన్ ఇలా వస్తుంది: ఫైండ్ రేంజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. ఇలా వస్తుంది మనకు క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే 210, 200, 28, 160, 220, 250 అయితే మనకి ఇచ్చాడు. దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో అయితే వేసుకోవాలి, చిన్న నుంచి పెద్ద. సో మనం ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో వేసుకున్నాం. 160, 200, 28, 210, 220, 250. సో ఫార్ములా ఏంటంటే ఈజీ ఫార్ములా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎన్. ఫార్ములా ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎన్. సో ఎల్ అంటే ఏంటంటే లార్జెస్ట్ నెంబర్. దీంట్లో మనకు లార్జెస్ట్ నెంబర్ ఏంటి? ఆటోమేటిక్గా అసెండింగ్ ఆర్డర్ వేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. లాస్ట్ నెంబర్ వచ్చేసి మనకు లార్జెస్ట్ నెంబర్ అవుతుంది, స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి ఇది అవుతుంది. సో లార్జెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్, ఎల్ మైనస్ ఎస్ అంటే లార్జెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్ అనమాట. సో 250 అయితే లార్జెస్ట్ నెంబర్, మైనస్ 160 అయితే మనకు స్మాలెస్ట్ నెంబర్. సో 250లోంచి 160 అయితే లెస్ చేస్తే దేర్ఫోర్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 90 అయితే మనకి ఇక్కడ వస్తుంది. సో మనకు క్వశ్చన్లో ఏంటంటే ఫైండ్ అవుట్ రేంజ్ అంటే, సో రేంజ్ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అని ఇచ్చాడు. ఇక్కడ కోఎఫిషియంట్ ఇచ్చినట్లయితే మనం దీనికి కోఎఫిషియంట్ కూడా కనుక్కోవాలి. సో కోఎఫిషియంట్ ఎలా కనుక్కుంటాం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి కూడా మనకు ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే ఎల్ మైనస్ ఎస్ బై ఎల్ ప్లస్ ఎస్. ఫార్ములా ఏంటి? ఎల్ మైనస్ ఎస్ బై ఎల్ ప్లస్ ఎస్ అనమాట. ఇక్కడ ఎల్ మైనస్ ఎస్ అంటే లార్జెస్ట్ నెంబర్ మైనస్ స్మాలెస్ట్ నెంబర్. 250 మైనస్ 60 అయితే మనం ఇక్కడ వేసుకున్నాము. సో ఇక్కడ ఏంటి లార్జెస్ట్ నెంబర్ ప్లస్ స్మాలెస్ట్ నెంబర్, 250 ప్లస్ 60 అయితే మనం ఇక్కడ వేసుకున్నాము. సో 250లోంచి 160 తీసేస్తే 90 అయితే మనకు వచ్చింది. నెక్స్ట్ 250 ప్లస్ 160 యాడ్ చేసుకుంటే 410 అయితే మనకి ఇక్కడ వచ్చింది. సో 90 డివైడెడ్ బై 410 చేసుకుంటే మనకు కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అయితే 0.219 అయితే మనకి ఇక్కడ వస్తుంది. దేర్ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 0.29 అయితే మనకి ఇక్కడ వచ్చింది. సో ఇదైతే ఆన్సర్. సో ఇండివిజువల్ సిరీస్లో అయితే మనం రేంజ్ని ఇలా ఫైండ్ అవుట్ చేస్తాము. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూ సిరీస్ అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వాచ్.